తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. విశాఖపట్నంలో ఒక దారుణమైనటువంటి ఘటన. ప్రియురాలు మౌనికని చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేసి ముక్కలుగా నరికేసి ఆ శరీర భాగాల్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని బయటికి తీసుకెళ్లి తగలబెట్టాడు. విశాఖపట్నం వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది, ఒళ్ళు గగురు పుడిచేటువంటి ఘటన. అసలు ఈ స్టోరీ ఏంటి, కథ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేశాడు, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. విశాఖపట్నంలో నేవీ టెక్నీషియన్గా రవీంద్ర పనిచేస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల క్రితం డేటింగ్ యాప్లో మౌనిక అనే అమ్మాయి పరిచయం అయింది. 3 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య సంబంధం ఉంది, సన్నిహితంగా మెలుగుతున్నారు. సో కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఆ సన్నిహిత సంబంధం అది అక్రమ సంబంధానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. సంవత్సరంన్నరగా ఇతను విశాఖపట్నంలో గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. 1 సంవత్సరం క్రితం ఇతనికి మ్యారేజ్ కూడా అయింది. ఏడాది క్రితం వేరొక మహిళతో వివాహం అయిన తర్వాత కూడా ఈ సంబంధాన్ని కొనసాగించాడు. ఎందుకంటే మౌనిక డేటింగ్ యాప్లో పరిచయం అయింది. ఈ మౌనిక అనే అమ్మాయి ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగిగా ఉంది. దాంతోపాటు ఆమె హాబీ ఏంటంటే ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది, ఈవెంట్స్కి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఇతను పట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తం పోలీసులు విచారణ చేస్తే ఇతను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇతన్ని ప్రశ్నిస్తే డేటింగ్ యాప్లో పరిచయం అయిందని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పటికే నేను 3.5 లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చాను, ఆమె మళ్ళీ వేధిస్తుంది, డబ్బుల కోసం వేధిస్తుంది, నాకు పెళ్ళయింది, ఇక నన్ను వదిలేయని చెప్పేసి నేను ఎంత మొరపెట్టుకున్నా డైరెక్ట్గా నా ఇంటికి వస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఫోన్లు చేస్తుంది. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మీ భార్యకి చెప్తాను, మీ కుటుంబ సభ్యులకు చెప్తానని చెప్పి విధంగా బెదిరిస్తుంది, ఇంకా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అందుకే నాకు కోపం భరించలేక క్షణికావేశంతో నేను ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు మౌనిక తండ్రి పోలీసుల ముందుకు వచ్చి కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మా అమ్మాయిని ప్రేమ పేరుతో రవీంద్ర అనేవాడు మోసం చేశాడు, ప్రేమ పేరుతో వంచాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి ఇంత దుర్మార్గంగా మా అమ్మాయిని కత్తితో పొడిచి నరికి చంపేశాడు అని చెప్పి మౌనిక తండ్రి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే డబ్బుల కోసం మా అమ్మాయి ఈ స్థాయికి దిగజారిపోదు. ఎందుకంటే తన కాళ్ళ మీద తను నిలబడే మహిళ, ఉద్యోగం చేస్తున్న మహిళ, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగిగా ఉన్న మహిళ, ఈవెంట్స్ కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ ఉమెన్. ఇప్పుడు ఒకరి దగ్గర డబ్బులు అడగాల్సినటువంటి అవసరం, అగత్యం నా కూతురికి పట్టలేదు, వీడే ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఎక్కువైపోయి ఇంత దారుణంగా చంపేశాడని చెప్పి మౌనిక తండ్రి ఇప్పుడు పోలీసులకి ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్లో ఉంది. ఈ రవీంద్ర అనేటువంటి వ్యక్తి మౌనికని ఇంటికి పిలుచుకున్న తర్వాత, అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చిన తర్వాత ఈమెను చంపాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో కత్తి కూడా ఆర్డర్ చేసుకున్నాడు. ఆ కత్తి తీసుకొని ఇంటికి వచ్చినటువంటి మౌనికతో కావాలని గొడవ క్రియేట్ చేసి గొడవ పడి ఆ మౌనికని బాత్రూంలోకి తీసుకెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. చంపిన తర్వాత మౌనికని ఆ తలా మొండెం వేరు చేసేసి శరీర భాగాలన్నీ కూడా కత్తితో కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి కొన్ని శరీర భాగాలు ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇక తల ఇంకొన్ని భాగాలు ఏం చేశారంటే అదే ప్లాస్టిక్ కవర్లో చుట్టేసుకుని బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళి ఏవో తోటలు ఉన్నాయి బయట, ఊరు బయట, ఆ తోటల దగ్గరికి వెళ్ళి కాల్ చేశాడు. ఈమె ఫోన్ను కూడా చాలా దూరంగా పడేశాడు. పోలీసులకి ఈ సమాచారం వచ్చింది. ఎట్లా వచ్చింది? వీడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు, నేను ఈ పని చేశాను, మౌనిక నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి నేను చంపేశాను, ఈ విధంగా తల కూడా కాల్ చేశాను, ఆమె ఫోన్ కూడా అక్కడ పడేశానని చెప్తే ఫ్రెండ్స్ షాక్ అయిపోయి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు లొంగిపో అని చెప్పి ఆ ఫ్రెండ్స్ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయాలన్నీ పోలీసులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు, అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్స్లో ఏముంది, టెక్నికల్ ఎవిడెన్స్, వీళ్ళు ఏం చార్జ్ చేసుకున్నారు, వీళ్ళు ఎప్పుడు పరిచయం అయ్యారు, డేటింగ్ యాప్లోనే పరిచయం అయ్యారా లేదా, ఇతను 3.5 లక్షల రూపాయలు ఇచ్చారంటున్నాడు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇప్పుడు మౌనిక తండ్రి ఇచ్చినటువంటి సమాచారం, ఇవన్నీ కూడా కూలంకషంగా అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీడి భార్య ఎవరైతే ఉన్నో ఆమె గర్భంతో ఉంది. ఆమె గర్భంతో ఉంది కాబట్టి పుట్టింటికి పంపించాడు. పుట్టింటికి పంపించిన తర్వాత మౌనిక చాలాసార్లు వీళ్ళ అపార్ట్మెంట్కి వస్తూ పోతూ ఉండేదంట. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈ మౌనిక అనే అమ్మాయి చాలాసార్లు అతని ఇంటికి వస్తూ ఉండేది, పోతూ ఉండేది. సరే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా కదా, మాకు ఈ వ్యవహారాలన్నీ మాకు తెలియవని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది చెప్తున్నారు. మరి నిజంగానే ఈ రవీంద్ర అనేవాడు
ప్రేమ పేరుతో నిజంగా వంచించి మోసం చేసి ఏమే పెళ్లి చేసుకో అని చెప్పి అంటే అప్పుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడా? లేదు అంటే కనుక ఈ డేటింగ్ యాప్ ద్వారా వీళ్ళ సన్నిహిత సంబంధాలన్నీ కూడా కొనసాగుతున్నాయి, మీ నిజంగానే డబ్బు డిమాండ్ చేసింది కాబట్టి చంపాడా? ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటకు వస్తే కానీ తెలియదు. సో పోలీసులు చాలా క్లియర్గా, ఎందుకంటే చాలా సీరియస్ కేసు ఇది, మొత్తం 4 బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆధారాలు సేకరించే బృందం ఒకటి, కుటుంబ సభ్యులను విచారించే బృందం ఒకటి, అక్కడ ఆ అపార్ట్మెంట్లో ఆ రూమ్లో ఆధారాలు సేకరించే వాళ్ళు. ఇతను చంపిన తర్వాత రక్తపు మరకలను తుడిచేసి ఆ రూమ్ని శుభ్రం చేసేసి సెంటు కొట్టాడంట. ఏమాత్రం స్మెల్ రాకుండా సెంటు కొట్టాడు. అంటే పోలీసుల నుంచి తప్పించుకునే ప్లాన్ ముందే ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నిజం ఎంతో కాలం దాగదు. పోలీసులు అన్ని కోణాల దర్యాప్తు చేస్తారు, అన్ని రికార్డ్స్ని కూడా పరిశీలిస్తారు, టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పరిశీలిస్తారు. ఎంత దుర్మార్గంగా చంపారు చూడండి. మధ్యకాలంలో క్రైమ్ బాగా పెరిగిపోతుంది, అక్రమ సంబంధాలు ఈ మోజులో పడిపోయి ఇష్టారీతిన మహిళల్ని చంపేస్తున్నారు, మహిళలేమో మొగుళ్ళని మగాళ్ళని చంపేస్తున్నటువంటి దృశ్యాలు మన ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ కేసుని వైజాగ్ పోలీసులు కూడా చాలా క్లియర్గా, చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి అసలు ఏం జరిగిందన్నది కూడా 1-2 రోజుల్లో మొత్తం మీడియా ముందు బయట పెట్టే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.